సో ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా 4 గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి January 26 లాంచ్ చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ 4 స్కీమ్స్ ని చాలా డీటెయిల్డ్ గా ఫీల్డ్ వెరిఫికేషన్ 16వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కంప్లీట్ చేస్తున్నాం. సో అందులో భాగంగా ఈరోజు జనగాం మరియు బచ్చన్నపేట్ మరియు వివిధ వార్డ్స్, మున్సిపాలిటీ అండ్ ఆల్సో విలేజెస్ కూడా విజిట్ చేయడం జరుగుతుంది. సో 4 స్కీమ్స్ లో ఫస్ట్ స్కీమ్ రేషన్ కార్డ్స్. ప్రభుత్వం నిన్నటి నుంచి ఆదేశాలు, డైరెక్షన్స్ కూడా ప్రభుత్వం నుంచి క్లారిటీగా అందరికీ విలేజెస్ లో ఇవ్వడం జరిగింది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డ్స్ అనేది నిరంతరంగా ఇస్తూనే ప్రక్రియ అది. సో దీన్ని ఇలాగే కొనసాగిస్తుంటాం. సో మొట్టమొదటిసారిగా ఈ ఒక ప్రక్రియలో భాగంగా మన క్యాస్ట్ సర్వేలో ఉన్న కొన్ని అప్లికేషన్స్ అవి ఏవైతే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఈ రేషన్ కార్డ్ లేని వాళ్ళ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అది వెరిఫై చేస్తున్నాము. అదేవిధంగా పాత లాస్ట్ 5-6 years నుంచి మీ సేవలో అప్లై చేసుకొని ఫ్యామిలీ మెంబర్స్ అడిషన్స్ మరియు మ్యూటేషన్స్ ఏవైతే పెండింగ్ ఉన్నా అవి కూడా వెరిఫై చేస్తున్నాము. మూడవది ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా ప్రజాపాలన అప్పుడు లాస్ట్ డిసెంబర్లో ప్రజాపాలన అప్పుడు ఇచ్చిన అప్లికేషన్స్ కూడా అవి ఇప్పుడు కంపైల్ చేస్తున్నాం. అవి కూడా ఈ 1-2 days లో అవి కూడా వెరిఫికేషన్ కంప్లీట్ చేస్తాము. ఈ 3 మిగిలినా కూడా ఇంకా ఎవరైనా మిస్ అయిన వాళ్ళు కూడా 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు గ్రామ సభలు కండక్ట్ చేస్తాం. అందులో కూడా మీరు దరఖాస్తు ఇవ్వచ్చు. లేదు ఒకవేళ గ్రామ సభలో కూడా ఇవ్వలేని వాళ్ళు కూడా ప్రజాపాలన సేవా కేంద్రం ఎంపీడీ ఆఫీస్లో ఉంది, అక్కడ కూడా ఈ యొక్క దరఖాస్తులు ఇవ్వచ్చు. సో ఈ 5 steps విధంగా ప్రభుత్వం రేషన్ కార్డ్స్ అనేవి సాచ్యురేషన్ బేసిస్ లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ 5 steps బేసిస్ మీద మనము ఈ రేషన్ కార్డు అమలు చేసే విధానం చేస్తున్నాము. రెండవది ఇందిరమ్మ హౌసెస్. సో అందులో భాగంగా ఆల్మోస్ట్ చాలా మందికి సర్వే అనేది 100% ఇప్పటికీ కంప్లీట్ చేసుకున్నాము. ఎంపీడీఓ ద్వారా అందరు కూడా సూపర్ చెక్ కూడా కంప్లీట్ చేసుకున్నాము. సో అందులో కూడా ఈ యొక్క గ్రామ సభల్లో లిస్ట్ అనేది ఎవరైతే పూరెస్ట్ ఆఫ్ ద పూర్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇళ్ళల్లో కూడా పూరి గుడిసెలు ఉన్న వాళ్ళు, మట్టి గోడలు ఉన్న వాళ్ళు, లేకపోతే షీట్స్ ఉన్న వాళ్ళు, ఇలా డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో మా దగ్గర ఫోటోగ్రాఫ్స్ బేసిస్ మీద మనం సర్వే చేసినప్పుడు ఇచ్చిన డేటా ఉందో ఆ డేటా ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ లిస్టుని మనం గ్రామ సభలో పెడతాము. అది కాకుండా మాది కూడా మిస్ అయింది, లేకపోతే మాది కూడా పూరి గుడిసె, లేకపోతే ఎలిజిబుల్ లిస్ట్ ఫస్ట్ రేకుల్ షీట్స్, లేకపోతే మట్టి గోడలు, పూరి గుడిసెలు, ఇలా డిఫరెంట్ కేటగిరీలో ఎవరైనా ఉన్నారు కదా ఆ అబ్జెక్షన్స్ కూడా తీసుకుంటాం. అదేవిధంగా ఇంకా ఎవరైనా కొత్తగా మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు కోసం అప్లై చేసుకునే దరఖాస్తుదారులు ఎవరైనా గ్రామ సభలో కూడా ఇవ్వచ్చు, మరియు ప్రజాపాలన సేవా కేంద్రంలో కూడా కొత్తగా దరఖాస్తులు కూడా తీసుకోవడం జరుగుతుంది 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు. ఇవి 2 స్కీమ్స్ కూడా గ్రామ సభలో అందరూ కూడా దయచేసి యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాము. మూడవ స్కీమ్ రైతు భరోసా. సో ఎక్కడైతే ఇంతకుముందు వ్యవసాయ భూములు ఉన్న వాళ్ళు రైతు బంధు వస్తున్నవారు వారికి ఎలిజిబుల్ ఉండేటట్టు గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. వ్యవసాయానికి యోగ్యం కాని భూములు, రాళ్ళు రప్పలు, లేఅవుట్స్, రోడ్లు మరియు ఇక్కడ వేరే ఇండస్ట్రీస్ కానీ మైనింగ్ కానీ చేసి అలాంటి ల్యాండ్స్ ఇప్పుడు ఎక్స్క్లూడ్ చేస్తున్నాం. వారికి రైతు భరోసా ఇవ్వకుండా ఉండడానికి వెరిఫికేషన్ చేస్తున్నాము. అందులో భాగంగా ప్రతి ఇయర్కి 12,000 రూపీస్ బెనిఫిట్ కూడా ఇస్తున్నాము. ఇంకా 4th స్కీమ్, లాస్ట్ స్కీమ్ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా. అందులో కూడా భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబానికి లాస్ట్ ఈజీఎస్ సీజన్ లో 20 రోజులు కంప్లీట్ చేసిన వ్యవసాయ కూలీ కుటుంబాలకి వారికి ఈ యొక్క 12,000 అనేది ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వెరిఫికేషన్ స్టేట్ లెవెల్లో వారి యొక్క ఆధార్ నెంబర్, వ్యవసాయ కూలీల యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఇప్పుడు ఎంపీడీ ఆఫీసెస్ లో క్యాప్చర్ చేస్తున్నాం. సో దాని ప్రకారం కూడా ఈ లిస్ట్ కూడా గ్రామ సభలో 21వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ప్రదర్శించడం జరుగుతుంది. ఇలా ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు నిరంతర ప్రక్రియ. ఈ గ్రామ సభలో మనం ఇప్పుడు ఈ రోజు వరకు ఎన్ని వెరిఫై చేసాం అవి డిస్ప్లే చేస్తున్నాము. ఇంకా డ్యూ కోర్స్ ఆఫ్ టైంలో కూడా ఇంకెవరైనా కొత్త రేషన్ కార్డ్స్, కొత్త ఇందిరమ్మ ఇల్లులు, లేకపోతే ఇంకెవరైనా వ్యవసాయ కూలీలు, ఇంకెవరైనా రైతు భరోసాలు ఇంకా ఎక్స్క్లూడ్ చేయాల్సిన లిస్ట్ అనేవి రెగ్యులర్ గా రీవిజిట్ చేస్తుంటాం, రెగ్యులర్ గా ఎంక్వైరీ చేస్తున్నాం, రెగ్యులర్ గా ఇది నిరంతరంగా కొనసాగుతుంది. సో అర్హులైన ప్రతి ఒక్కరికి, పేదవారికి ఒక సంక్షేమ పథకాలు ఇవ్వాలనేదే ప్రభుత్వం యొక్క లక్ష్యం. సో దానికి అనుగుణంగా అధికారులు మరియు జిల్లా యంత్రాంగము మరియు మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో కూడా ఫీల్డ్ స్టాఫ్ అందరూ కూడా మేము కృషి చేస్తున్నాము. సో దీనికి ప్రజలందరూ కూడా, మీడియా వారు అందరూ కూడా సహకరించాలని కోరుతున్నాం.